Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of Basics of Smart Money Concepts and ICT Concepts. So basics of smart money concepts and ICT concepts లో భాగంగా ఈరోజు ఫోర్త్ టాపిక్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను వచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో భాగంగా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. దీనికి ముందు మనం మూడు టాపిక్స్ మాట్లాడుకున్నాం. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఇండ్యూస్మెంట్ గురించి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి, వ్యాలిడ్ పుల్ బ్యాక్ గురించి మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఎవరైనా ఆ క్లాసెస్ వెనకపోయి ఉంటే సో ఒక్కొక్కటి లైక్ ఫ్రేమ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. లైక్ ఆ క్లాసెస్ వింటే మీకు ఇది అర్థమవుతుంది అన్నమాట. అంటే ఒకదానికి చైన్ లింక్ అన్నమాట. అంటే ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి లైక్ అర్థమైపోతుంది. కానీ ఫస్ట్ అసలు మాకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటేనే ఐడియా లేదు అన్న వాళ్ళకి ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఒకటి చైన్ లింక్ అర్థమవుతాయి. మీకు ఈ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా అర్థమవుతుంది. లేదు డైరెక్ట్గా పర్లేదు మీకు చూసినా సరే అర్థమవుతుంది అనుకుంటే వెళ్ళండి చూడొచ్చు. ఓకే రైట్. సో ఈరోజు కాన్సెప్ట్స్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన స్ట్రక్చర్ మ్యాపింగ్ లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనేవి చాలా మేజర్ గా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే ట్రెండ్ ఎటువైపు ఉన్నది ఏంటి అని డిసైడ్ చేసేవి ఈ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఏంటి బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది? సో జనరల్ గా రీటైలర్ కాన్సెప్ట్ అంటే ఏంటి? రీటైలర్ కాన్సెప్ట్ లైక్ ట్రెండ్ లైన్స్, మళ్ళా ఇండికేటర్స్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేకింగ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడింగ్. మరి జనరల్గా ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి మార్కెట్ ఇలా అప్ ట్రెండ్ ఎలా వెళ్తుంది అనుకుందాం. అప్ ట్రెండ్ ఎలా వెళ్తే సడన్గా ఇలా మూవ్మెంట్ వచ్చింది అనుకోండి. ఈ మూవ్మెంట్ రాగానే ఇక్కడ మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది. డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేయడానికి రెడీ చేస్తారన్నమాట. బట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో అలా కాదు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్ అనమాట. సో ఇది ఒక అల్గోరిథం బేస్డ్ ట్రేడింగ్ మనం ఇప్పుడు నేర్చుకోవడం అనమాట. సో ఏంటి అసలు బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఒకసారి పిక్టోరికల్ రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఏంటంటే చార్ట్స్ చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ అసలు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఏంటో నేర్చుకుందాం. బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మార్కెట్ అనేది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది ఇది ఒక పాజిటివ్ ట్రెండ్ అనమాట. అంటే కంటిన్యూటీ ఆఫ్ ద మార్కెట్. సో ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఇలా వెళ్తుంది అనుకుందాం. అప్ ట్రెండ్ ఇలా వెళ్తుంటే మార్కెట్ ఇక్కడ ఇది ఏంటంటారంటే లైక్ ఇది ఒక హయ్యర్ హైని బ్రేక్ చేయడమే ఈ మార్కెట్ మళ్ళీ కొత్త హయ్యర్ హై ఫామ్ అవ్వడం. లైక్ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కి నిర్వచనం అన్నమాట. సో ఏం లేదు, లైక్ ఇప్పుడు ఇది ఒక హయ్యర్ హై. ఈ హయ్యర్ హైని బ్రేక్ చేస్తే మనకి ఏంటంటే మార్కెట్ లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ అదే విధంగా నెక్స్ట్ హయ్యర్ హైని మార్కెట్ బ్రేక్ చేస్తే మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఈ సైకిల్ కంటిన్యూ అవుతున్న కొద్ది అర్థం ఏంటంటే మార్కెట్ ఏంటంటే లైక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అర్థం. లైక్ మార్కెట్ ఎక్స్క్యూజ్ మీ, మార్కెట్ కంటిన్యూటీ అనేది ట్రెండ్ కంటిన్యూటీ అవుతుంది. సో చూసుకుంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ దాన్ని అంటాం. సో ఈ హైని బ్రేక్ చేస్తే అంటే హయ్యర్ హై, ఇది ఒక హయ్యర్ హై, ఈ హయ్యర్ హై అంటే హయ్యర్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళడం కాన్సెప్ట్ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అంటే మార్కెట్ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో దాన్ని మనం బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అని అనుకుంటాం. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది చాలా సింపుల్, మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో పెద్దగా కష్టపడాల్సింది ఏది లేదు. సో సింపుల్ టాపిక్. అయితే డౌన్ ట్రెండ్ అయినా సరే మార్కెట్ కంటిన్యూటీ అవుతుంది అనుకుంటే లైక్ ఓకే. సో ఇది ఒక డౌన్ ట్రెండ్ లో ఇదేమో లోవర్ హై, ఇదేమో లోవర్ లో. ఓకే, మళ్ళా లోవర్ హై. ఈ లోవర్ లోని మళ్ళీ బ్రేక్ చేస్తే దీన్ని ఏమంటారంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ ట్రెండ్ కంటిన్యూటీ అవుతున్నట్టు. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ట్రెండ్, అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూటీ అవుతున్నట్టు. అదే విధంగా మళ్ళీ ఏంటంటే ఈ లోవర్ లోని బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, సో ఇదే మనకి సింపుల్ గా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. దీన్ని BYS అని కూడా అంటారు. సింపుల్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే కంటిన్యూటీ ఆఫ్ ద మార్కెట్ ని సింపుల్ గా మనం బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే లైక్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్ళగలం. అయితే ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంతా సింపుల్ గా ఉండదు. హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ కనెక్ట్ చేసేటప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నిర్వచనం అనేది మారిపోతుంది. అయితే ఫస్ట్ నార్మల్ సింపుల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది ఇది ఒక డే టైం ఫ్రేమ్ అవుతుంది. డే టైం ఫ్రేమ్ లోని లైక్ ఇప్పుడు
ఓకే. జనరల్‌గా మనం ఏంటి ఏమనుకుంటాం, ఇప్పుడు ఇదే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోకి వెళ్తుంది. కంటిన్యూ టు ద ట్రెండ్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ హైయర్ హైని బ్రేక్ చేసింది. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ మళ్ళా హైయర్ హైని బ్రేక్ చేసింది. స్ట్రెయిట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అని అనుకుంటాం. కంటిన్యూ టు ద ట్రెండ్. అయితే జనరల్‌గా మనకేంటి రిటైలర్ మెథడ్‌లోని లైక్ ఇప్పుడు ఇలాగా ఈ లోని ఇలా బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేసుకుంటాం. కానీ అలా కాదు. మన వే ఆఫ్ టీచింగ్‌లోని లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం ఇది ఒక ఇండ్యూస్‌మెంట్ పాయింట్ మాట. ఇండ్యూస్‌మెంట్ అంటే ఏంటో తెలియకపోతే మీరు లాస్ట్ క్లాస్ వెళ్ళి చెక్ చేయండి. లైక్ మనకు ప్లే లిస్ట్ ఉన్నది బేసిక్ కాన్సెప్ట్స్ ఫోల్డర్‌లోని. అందులో ఇండ్యూస్‌మెంట్ అంటే ఏంటి, వాల్యూ పుల్ బ్యాక్ అంటే ఏంటో తెలుస్తది. అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ఇండ్యూస్‌మెంట్ పాయింట్ అన్నమాట. ఈ ఇండ్యూస్‌మెంట్ పాయింట్ అనేది ఫస్ట్ లిక్విడిటీ. మార్కెట్‌లో ఫస్ట్ టైప్ ఆఫ్ లిక్విడిటీ అన్నమాట. అది మార్కెట్ ఇది బ్రేక్ చేసిన తర్వాతే మనకు ఫస్ట్ పుల్ బ్యాక్, వాలిడ్ పుల్ బ్యాక్ ఆర్ ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాతనే మనం బై ఆర్ సెల్ ప్లాన్ చేస్తాం. ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నిర్వచనం కాదు. సో జనరల్‌గా ఏంటంటే ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత మార్కెట్ ఐదర్ ఆర్డర్ బ్లాక్ అనేది టెస్ట్ చేసి లైక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళా దాని డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది. మళ్ళా దాని డైరెక్షన్‌లో వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మళ్ళా ఏంటంటే మనకి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చినట్టు అర్థం. ఓకే. సో ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. మీకు ఇప్పుడు అర్థమైందా? లైక్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్‌ని ఎలా కన్సిడర్ చేస్తాం? చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. సో మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ? సో మనకి ఇక్కడ మార్కెట్ అనేది ఇండ్యూస్‌మెంట్ తీసుకొని ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసింది కదా! ఈ హైని బ్రేక్ చేసింది. ఓకే. ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ తీసుకొని ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ పాయింట్ దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది అప్‌సైడ్ టర్న్ అవుతుంది కదా! సో ఇక్కడ మనకు చూసుకుంటే లైక్ ఇది యొక్క ఆర్డర్ బ్లాక్ అంటారు. ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆర్డర్ బ్లాక్ ఇంకా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఏంటంటే ఇది హైయర్ లో. ఓకే. ఇన్ కేస్ ఇన్ కేస్ మార్కెట్ ఇది డే టైమ్ ఫ్రేమ్ అనుకోండి. ఇప్పుడు మీకు చెప్తుంది అంతా డే టైమ్ ఫ్రేమ్. ఏదో ఒక టైమ్ ఫ్రేమ్. అయితే డే టైమ్ ఫ్రేమ్ అని కాదు. ఏ టైమ్ ఫ్రేమ్ అయినా. ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే 15 మినిట్స్, డే టైమ్ ఫ్రేమ్ అయితే డే టైమ్ ఫ్రేమ్. ఏ టైమ్ ఫ్రేమ్ అయినా సరే. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క లోని బ్రేక్ చేస్తే కనుక మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాదు. ఓకే. సో జనరల్‌గా ఏంటంటే లైక్ ఇప్పుడు ఓకే. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సింపుల్‌గా గీసినట్టు మార్కెట్‌లో అక్కడ మనకుండదు. అక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటది. ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్ ఉంటది. ఇంటర్నల్ స్ట్రక్చర్, ఎక్స్‌టర్నల్ స్ట్రక్చర్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో మీకు నేర్పిస్తాను. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఇలా లో బ్రేక్ చేసింది కదా! ఓకే. సో ఇలా బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో ఇక్కడ ఉన్నది. లాస్ట్‌లో ఇక్కడ ఉన్నది బట్ రైట్ బానే ఉన్నది. మరి ఇక్కడే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తదా అంటే కాదు. ఇక్కడ వేరే టర్మ్ ఉన్నది. ఆ టర్మ్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు సింపుల్‌గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఏ టర్మ్ వస్తది ఇక్కడ. ఇక్కడ మరి ఇది ఇండ్యూస్‌మెంటా? చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది లైక్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఇది ఇండ్యూస్‌మెంటా? లేదా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టరా? లేదా లైక్ నార్మల్. సో ప్రస్తుతానికి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే నార్మల్‌గా మాట్లాడుకుందాం. సో జనరల్‌గా ఇది ఒక హయ్యర్ హై. ఈ హయ్యర్ హైని ఇప్పుడు ఏంటంటే మార్కెట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసింది అనుకుందాం. ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అని నోట్ చేసుకుందాం. ఓకే. సో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసింది మార్కెట్ అని. సో మార్కెట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసి మళ్ళా రిట్రేస్‌మెంట్ తీసుకుంటుంది. రిట్రేస్‌మెంట్ తీసుకొని ఓకే. రిట్రేస్‌మెంట్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఆర్డర్ బ్లాక్ గురించి మీరు పెద్దగా వరీ అవ్వకండి. ఎవరైనా తెలియకపోతే జనరల్‌గా తర్వాత మనం ఇంకా వీడియో సపోర్ట్ చేస్తాం కదా! అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఈ హయ్యర్ లో అనేది ఫెయిల్ చేస్తే అప్పుడు మనకేంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. మార్కెట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఏంటంటే ట్రెండ్ షిఫ్ట్ అయింది. అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ షిఫ్ట్ అయ్యే సూచనలు వచ్చాయి అని చెప్పడానికి దీన్ని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సింపుల్ గా సిహెచ్ అని కూడా అంటారన్నమాట. అంటే షార్ట్ ఫామ్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ నే సిహెచ్. సో జనరల్ గా ఏంటంటే లైక్ మార్కెట్ లైక్ లాస్ట్ లోన్ బ్రేక్ చేసేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని కాదు. లైక్ లాస్ట్ హయ్యర్ లో ఓకే. హయ్యర్ లోని బ్రేక్ చేస్తే ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వస్తున్నట్టు అనమాట. ఓకేనా? ఈ పాయింట్ మీకు అర్థమైందా సింపుల్ గా? లైక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఎలాగ వెళ్తుంది. కంటిన్యూస్ గా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే మార్కెట్ ఒక కంటిన్యూటీ ఫార్మ్ చేస్తుంది. కంటిన్యూటీ ఫార్మ్ చేసిన తర్వాత అనుకుందాం ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకోండి. అంటే ఇండ్యూస్మెంట్ పాయింట్ దగ్గర లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది. సో ఇది ఒక హయ్యర్ లో ఇది ఒక హయ్యర్ హై. సో ఇఫ్ అండ్ ఓన్లీ మార్కెట్ లాస్ట్ యొక్క హయ్యర్ లోని బ్రేక్ చేస్తే కనుక అప్పుడు మనకి ట్రెండ్ షిఫ్ట్ అవుతున్నట్టు ఒక అర్థం. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అర్థం. అయితే మరి ఇక్కడ ఈ లో బ్రేక్ చేసింది కదా! ఈ లో బ్రేక్ చేస్తే మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వదా అంటే తర్వాత దాని గురించి మాట్లాడుతాం. ఫస్ట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సింపుల్ గా అర్థమయ్యే భాషలో మనకి అర్థమయ్యేటట్టు మీకు ఇక్కడ చెప్తాను ఈ పాయింట్. రైట్. సో నెక్స్ట్ మళ్ళా సేమ్ డౌన్ ట్రెండ్ లో కూడా అలాగే ఉంటుంది. డౌన్ ట్రెండ్ లో ఒకసారి చూద్దాం. సో డౌన్ ట్రెండ్ మార్కెట్ ఇప్పుడు కంటిన్యూటీ లాగా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే డౌన్ సైడ్ కి ట్రెండ్ డౌన్ సైడ్ కంటిన్యూటీ అవుతుంది అనుకున్నాం. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఇది ఒక లోవర్ లో మళ్ళీ లోవర్ లో మళ్ళీ ఇంకో లోవర్ లో
ఓకే, ఈ లోవర్లో ఇక్కడ ఏంటంటే ఈ లోవర్లో బ్రేక్ చేస్తే మనకి ఏమొస్తుందంటే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట మనకి. ఓకే, అదే విధంగా మళ్ళీ ఇది ఒక లోవర్లో, ఈ లోవర్లో బ్రేక్ అయితే మనకి ఏంటంటే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ వస్తుంది. సో రైట్. ఓకే, సో బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ రైట్. అయితే ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇప్పుడు ఈ అప్సర్కి వెళ్ళింది, ఈ అప్సర్కి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఇండ్యూస్మెంట్ పాయింట్. ఓకే, ఇండ్యూస్మెంట్ స్పీక్ పోయిన తర్వాత ఐదర్ మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ ట్రీట్ లైక్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి రావచ్చు, లేదా ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్కెట్ అనేది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ ఇవ్వచ్చు. ఓకే, సో బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అనేది మార్కెట్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ మనకి. లైక్ ఇది కూడా మనకి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక లోవర్ హై ఫామ్ చేస్తుంది మార్కెట్ అనేది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ లో అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ హై. ఇన్ కేస్ మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ కంటిన్యూటీ అవుతుంది కదా, ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూటీ అవుతున్నప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయ్యి, ఓకే, ఈ లో ఈ హై కనుక ఫెయిల్ చేస్తే మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్ అవుతున్నట్టు అర్థం. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వస్తున్నట్టు అర్థం అన్నమాట మనకి. ఓకేనా, సో ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ డౌన్ ట్రెండ్. ఓకే, ఈ అప్ ట్రెండ్లోనేమో ఇది. ఓకే, అప్ ట్రెండ్లో ఇలాగ, డౌన్ ట్రెండ్లో ఇలాగ. మరి సింపుల్ బేసిక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మీకు అర్థమైంది కదా. ఒకసారి మీకు చార్ట్లో తీసుకెళ్ళి సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూపించి మళ్ళీ నేను పిక్టోరికల్ రిప్రజెంటేషన్ ఇంకో ఫామ్ తీసుకొస్తాను. ఇది జస్ట్ సింపుల్ టర్మ్స్, బట్ ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది ఇలా అవుతున్నట్టు ఇలా కాదు. అంటే సింపుల్ ఏం కాదు. లైక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్కి ఇలా వెళ్తుంది కదా, ఈ అప్ సైడ్కి వెళ్ళేంత వరకు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తెలియదా అంటిల్ అండ్ అన్లెస్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు. అంటే దానికి ఒక మ్యాజిక్ ఉన్నది, దానికి ఒక లాజిక్ ఉన్నది. అది ఏంటనేది కొద్దిసేపు ఫస్ట్ సింపుల్ బ్రేక్అవుట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చార్ట్స్ లో కొందాం. ఈ పిక్టోరికల్ రిప్రజెంటేషన్ మీకు అర్థమైంది కదా, ఈ పిక్టోరికల్ రిప్రజెంటేషన్. ఓకే రైట్. సో ఇదేమాట. లైక్ ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. హై డే టైం ఫ్రేమ్ టు హైయర్ టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్, మీరు ఏ టైం ఫ్రేమ్ లో కన్సిడర్ చేసుకున్నా సేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలాగే ఉంటుంది. లైక్ ఇప్పుడు సరదాగా లైక్ డే టైం ఫ్రేమ్ లోకి నిఫ్టీ బ్యాంక్ లోని మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటున్నప్పుడు లైక్ ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం. ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్. ఓకే, ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తుంది. ఇది సింపుల్ బిఓఎస్. ఓకే, ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ మార్కెట్ ఫామ్ చేస్తుంది. ఇది ఒక సింపుల్ బిఓఎస్. ఓకే, ఇది ఒక సింపుల్ బిఓఎస్ మాట. మళ్ళా ఇక్కడ వ్యాలిడ్ పుల్ బ్యాక్ సింపుల్ బిఓఎస్. ఓకే, మళ్ళా ఇండ్యూస్మెంట్. ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బిఓఎస్. రైట్. ఓకేనా, మళ్ళా ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్స్ ఇండ్యూస్మెంట్ గురించి టాపిక్ తెలియకపోతే బ్యాక్ కి చెక్ చేయండి మీరు. ఓకేనా రైట్. సో మళ్ళా పుల్ బ్యాక్ ఇక సింపుల్ గా ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అన్ని ఏంటంటే మార్కెట్ ట్రెండ్ కంటిన్యూటీ అవుతుంది అని అర్థం. లైక్ బివైఎస్. ఈ పాయింట్స్ అన్ని లైక్ ఏంటంటే మార్కెట్ ఈ హై బ్రేక్ చేస్తే మనకి ఏంటంటే బివైఎస్, అదే విధంగా ఈ హై బ్రేక్ చేస్తే బివైఎస్ అని లైక్ మెన్షన్ చేస్తున్నారు కదండి. ఓకే, లైక్ బివైఎస్, అదే విధంగా బివైఎస్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే మార్కెట్ ట్రెండ్ కంటిన్యూటీ అవుతుంది సింపుల్ గా. ఓకే, మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా చూద్దాం అనేది ఒకసారి మనం ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. లైక్ సో జనరల్ గా మీకు ఇండ్యూస్మెంట్ లాస్ట్ పుల్ బ్యాక్ గురించి ఐడెంటిఫై చేసి లైక్ చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఈ లో దగ్గర నుంచి ఇలా వెళ్ళింది అనుకుందాం మార్కెట్. ఓకే, ఇక్కడ ఒక పుల్ బ్యాక్. ఓకే, ఇండ్యూస్మెంట్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కాబట్టి ఇండ్యూస్మెంట్ అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఫస్ట్ మార్కెట్ లో ఫస్ట్ లిక్విడిటీ ఇండ్యూస్మెంట్, ఆ లిక్విడిటీస్ టేకన్ అయిపోయింది అంటే స్వీప్ అయిపోయింది. స్వీప్ ఆర్ బ్రేక్ ఏదైనా పర్లేదు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేస్తుంది. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇది ఒక హయ్యర్ లో. ఓకే, ఇది ఒక హయ్యర్ హై. ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది హయ్యర్ హై అవుతుంది. ఓకే, ఇది హయ్యర్ హై అవుతుంది. ఓకే, అది ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసిన తర్వాత ఇది హయ్యర్ హై అవుతుంది. ఇది హయ్యర్ లో. ఇదంతా యాక్చువల్ చెప్పాలంటే మీకు అంతా జిగ్జాగ్ మోడ్ లా కనిపిస్తుంది కానీ ఇదంతా ఒక సింగిల్ మూమెంటం అన్నమాట. ఓకే, సింగిల్ మూమెంటం లైక్ ర్యాలీ మాట మనకి. అంటే బట్ జిగ్జాగ్స్ అంటే లైక్ ఆ పుల్ బ్యాక్స్ తీసుకొని మనకి ఒక ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ఏంటంటే లైక్ తీసుకుంటాం.
సో ఏంటి జనరల్గా లైక్ చూసుకుంటే ఇక్కడెక్కడో హయ్యర్లో ఉన్నది. ఓకే, ఇక్కడెక్కడో హయ్యర్లో ఉంది, ఇక్కడ ఒక హయ్యర్ హై ఉన్నది. అయితే మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఈ హయ్యర్ లో బ్రేక్ అయితేనే మనకి ఏంటంటే మార్కెట్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అంటే లైక్ ట్రెండ్ టర్న్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా బుల్లిష్ ట్రెండ్ లో ఉన్నది. ఈ హయ్యర్ లో బ్రేక్ అయితేనే మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వస్తుంది అని అర్థం. లైక్ ఇక్కడ చూసుకుంటే అబ్జర్వ్ చేయండి, మనకి మార్కెట్ ఆర్డర్ బ్లాక్ దగ్గర చాలా సేపు సస్టైన్ అయ్యి ఈ బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ చేయలేదు. లైక్ ఈ హై బ్రేక్ అవ్వలేదు. ఈ హై బ్రేక్ అవ్వకుండా ఓవరాల్ గా ఈ లో అనేది మంచిగా బ్రేక్ చేస్తుంది. ఓకే, మంచిగా బ్రేక్ చేసింది. సో ఈ పాయింట్ ని మనం ఏమంటామంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో పలానా ఏరియా దగ్గర డే టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఈ లో బ్రేక్ చేయడం వల్ల చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఫ్రేమ్ అయింది అనమాట మనకి. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అర్థమైంది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది ఇక్కడ మనకి, ఇందాక నేను మిస్ అయిపోయాను. లైక్ ఇప్పుడు చూసుకుంటే మనం బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అని మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఎప్పుడైనా సరే మార్కెట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయినా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా కంపల్సరీ క్యాండిల్ అనేది ఓకే, కంపల్సరీ క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ హై ఉన్నది, ఈ హయ్యర్ హై ఉన్నది, ఈ హయ్యర్ హై అనేది మంచిగా క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. అది గ్రీనో రెడ్ తర్వాత ఇష్యూ. ఈ హై పైన క్లోజ్ అవ్వాలి మంచిగా. అది స్వీప్ అయితే అది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆర్ చేంజ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చెయ్యము. ఓకే, ఒకవేళ ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఇలా స్వీప్ అయ్యి ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ హైని బ్రేక్ చేస్తే అప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకేనా, సో కంపల్సరీగా ఇక్కడ హై అనేది కంపల్సరీగా మంచిగా క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి, స్వీప్ అనేది అవ్వకూడదు. లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి. లైక్ అనుకుందాం ఫర్ సపోజ్ ఇది లైక్ ఇది ఉంది చూడండి, ఈలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అనుకుందాం. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి. ఇలా స్వీప్ అయ్యింది అనుకోండి, అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇంకా కన్ఫర్మేషన్ లేనట్టు అర్థం అన్నమాట. అక్కడ స్వీప్ అయింది అర్థం. ఇన్ కేస్ నెక్స్ట్ క్యాండిల్ అనే ఏదో తర్వాత ఈ లోన్ బ్రేక్ చేస్తే అప్పుడు బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేస్తాం. సారీ, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కి క్యాండిల్స్ అనేవి మంచిగా బ్రేక్ అవ్వాలి. మీకు ఇండ్యూస్మెంట్ ఆర్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ లోని క్యాండిల్ బ్రేక్ అయినా స్వీప్ అయినా పర్లేదు అక్కడ. ఇండ్యూస్మెంట్ అనుకోండి, లైక్ ఇప్పుడు అనుకుందాం, లైక్ ఇండ్యూస్మెంట్ అంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కాబట్టి అక్కడ లైక్ లాస్ట్ పుల్ బ్యాక్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ అది కాబట్టి లిక్విడిటీ పాయింట్, ఫస్ట్ లిక్విడిటీ పాయింట్ కాబట్టి ఇక్కడ మార్కెట్ లో లిక్విడిటీ ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ అనేది బ్రేక్ అవ్వచ్చు, ఐదర్ స్వీప్ అవ్వచ్చు. ఇక్కడ ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ లో మీకు ఈ కాన్సెప్ట్ లోని బ్రేక్ ఆర్ స్వీప్ అయినా పర్లేదు, మనం ఏంటంటే ఇండ్యూస్మెంట్ అయిపోయింది కదా కన్సిడర్ చేస్తాం. బట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లో మాత్రం కంపల్సరీగా క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ అవ్వాలి, ఇక్కడ స్వీప్ అవ్వకూడదు. ఓకేనా, సో ఈ పాయింట్ కూడా బాగా నోట్ చేసుకోండి. రైట్, సో సింపుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు. లైక్ సింపుల్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అయితే ఇది ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది ఒక ఎత్తు, జస్ట్ నార్మల్ బేసిక్. బట్ అసలైన బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటి? బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ సింపుల్, ఎక్కడైనా సరే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ సింపుల్ గా ఉంటుంది, ఎక్కడ మారదు. బట్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నది చూడండి, అదే చాలా 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 ముఖ్యమైనది. అదే మనకి బోల్తా కొట్టిస్తుంది మార్కెట్ లో. మనం ఎక్కడ పడితే అక్కడ లైక్ సింపుల్, లైక్ ఇప్పుడు మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ ఎక్కడైనా సరే సింపుల్ గానే ఉంటుంది, మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అంతే. లైక్ ట్రెండ్ కంటిన్యూషన్ అంతే, మనం బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటి? చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మీద మన ట్రేడింగ్ అనేది చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటుంది, ట్రెండ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఏంటి అయితే ఎందుకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కి ఎంత లైక్ ఇంపార్టెన్స్ అండ్ చాలా వర్రీ అంటే, యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఇక్కడ చూస్తున్నట్టు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎప్పుడైనా సరే వన్ టైం ఫ్రేమ్ టు వన్ టైం ఫ్రేమ్ కనెక్షన్ చేసుకుంటూ చూస్తాం అన్నమాట. లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్. సో ఏ టైం ఫ్రేమ్ టు ఆ టైం ఫ్రేమ్ కనెక్షన్ చూసుకుంటే ఎక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ అక్కడదే ఉంటుంది. లైక్ డే టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ డే టైం ఫ్రేమ్ దే, 1 అవర్ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 అవర్ టైం ఫ్రేమ్ దే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ది 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, చార్ట్స్ లైక్ టైం ఫ్రేమ్ మారుస్తున్న కొద్దీ లెంగ్త్స్ మారిపోతుంది అన్నమాట. సో ఓకే రైట్, డే టైం ఫ్రేమ్ లో చూసి లైక్ ఇప్పుడు అనుకుందాం, లైక్ ఇప్పుడు ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోని మార్కెట్ ఏమో ఇప్పుడు అప్ ట్రెండ్ లాగా వెళ్తుంది. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మార్కెట్ ఇలా అప్ ట్రెండ్ వెళ్తుంది. రైట్, సో జనరల్ గా ఏంటంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇలా అప్ ట్రెండ్ చేసుకుంటారు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. ఓకే రైట్,
సో జనరల్ గా మార్కెట్ ఇలా పుల్ బ్యాక్, ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనుకుంటాం. ఈ వ్యాలిడ్ పుల్ బ్యాక్ ఇలాగ అవ్వగానే మనం ఇదేంటంటే ఇండ్యూస్మెంట్ అనుకుంటాం. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకో, ఇండ్యూస్మెంట్ అనుకుంటాం. సో అనుకుంటాం లైక్ మార్కెట్ చూసుకుంటే లైక్ మళ్ళీ ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసింది. అంటే ఈ హైయర్ హైని బ్రేక్ చేసింది. అంటే మళ్ళీ ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ జస్ట్ చూసుకుంటే ఇది ఒక హయ్యర్ లో. ఓకే, ఇది ఒక హయ్యర్ లో, రైట్? అవునా? లైక్ అయితే మార్కెట్ మీకు ఇలా సింపుల్ గా వెళ్తున్నట్టు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది. అది కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఏదో మనం ఏంటంటే ఎగ్జాంపుల్ వేరేగా అర్థం అవ్వాలని చెప్పేసి పిక్టోరికల్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం, కానీ మార్కెట్లో ఇలా రాదు. ఓకే, సో ఇప్పుడు ఈ హై చూడండి, ఈ హై ఇలాగే బ్రేక్ అవ్వాలని ఉంది కదా. ఇక్కడ లోన మల్టిపుల్ స్ట్రక్చర్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ మాట మనకి. ఓకే, సో అందుకే ఇప్పుడు ఇలా గీస్తాను మీకు. ఓకే, ఇక్కడ గీసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వచ్చింది. అంటే క్యాండిల్ అనేది మంచిగా బ్రేక్ అయింది, క్యాండిల్ బ్రేక్ అయింది, స్వీప్ కూడా అవ్వలేదు, బ్రేక్ అయింది అనుకుంటుంది. ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ బాగానే వచ్చింది. అయితే మళ్ళా ఇప్పుడు ఏమైంది, క్యాండిల్ అనేది లైక్ మార్కెట్ అనేది మళ్ళీ రిట్రేస్ అయ్యి ఈ లాస్ట్ వ్యాలిడ్ పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసింది, స్వీప్ చేయలేదు, క్రాస్ చేసింది అనుకుంటాం. అయితే ఇక్కడ ఏమనుకుంటాం, ఇండ్యూస్మెంట్ అయ్యింది అనుకుంటాం. అవునా? రైట్. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఇది ఇండ్యూస్మెంట్ గానే కనిపిస్తుంది. ఓకే, ఇన్ కేస్ లైక్ ఏంటంటే మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేసుకుంటాం. రైట్. లైక్ ఆర్డర్ లైక్ లాస్ట్ హైయర్ లో ఇదే కదా. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ కింద ట్రేడ్ చేస్తాం. రైట్, బాగానే ఉన్నది. ఓకే, ఇది ఏమనుకుంటాం అంటే ఇండ్యూస్మెంట్ అనుకుంటాం. ఐదర్ ఇండ్యూస్మెంట్ తీసి అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు, లేదా డౌన్ సైడ్ రావచ్చు. అయితే మీరు ఒక సైడ్ ఆఫ్ ద ఫ్రేమ్ చూస్తే మీరు దీన్ని ఇండ్యూస్మెంటే అనుకుంటారు. కాకపోతే ఇంకో సైడ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఏంటంటే ఇది జస్ట్ 15 minutes. ఎవరికి తెలుసు డే టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉన్నదేమో. అంటే మార్కెట్ ఓవరాల్ డౌన్ ట్రెండ్, ఎక్స్క్యూజ్ మళ్ళీ సమింగ్ చేస్తాం. ఓకే, మార్కెట్ ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉంది డే టైం ఫ్రేమ్ ప్రకారం ఎవరికి తెలుసు? ఓకే, ఇది డే టైం ఫ్రేమ్ ప్రకారం ఒక రిట్రేస్మెంట్ అని ఎవరికి తెలుసు? ఓకే, సో ఇక్కడ ఏంటంటే టైం ఫ్రేమ్ టు టైం ఫ్రేమ్ ఇంటర్లింక్. ఇదేమో డే టైం ఫ్రేమ్. ఓకే, డే టైం ఫ్రేమ్ అల్టిమేట్ హైయర్ టైం ఫ్రేమ్. ఇదేమో 15 minutes టైం ఫ్రేమ్, 15 minutes ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ అనుకుందాం. సో మరి డే టైం ఫ్రేమ్ తో కంపేర్ చేసుకుంటే ఇది రిట్రేస్మెంట్ అవుతుంది కదా. ఇది ఓవరాల్ హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇది లైక్ డౌన్ ట్రెండ్ కదా. ఇక్కడ మరి ఏంటంటే అయితే ఇక్కడ హైయర్ టైం ఫ్రేమ్ లో ఏదో ఒక సప్లై మీన్స్ ఆర్డర్ బ్లాక్, లైక్ సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి. లైక్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, లేకపోతే బ్రేకర్ బ్లాక్ ఉంటుంది, ఏవో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ప్రకారం ఆ హయ్యర్ టైం ఫ్రేమ్ యొక్క ఆర్డర్ బ్లాక్స్ లేకపోతే సప్లై అనుకుందాం, సింపుల్ గా సప్లై టచ్ చేసి వచ్చి ఈ లోని బ్రేక్ చేస్తే దీన్ని మనం ఇండ్యూస్మెంట్ అనుకుంటామా లేకపోతే ఇంకేమైనా అనుకుంటామంటే యాక్చువల్ గా మనకి ఇక్కడే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీన్ని ఏమంటారంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు. ఇందాక నేను చెప్పాను కదా, తర్వాత కొద్దిసేపు అయితే చెప్తాను. మెయిన్ ఇక్కడ ఏంటంటే దీన్నే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు అనమాట. అంటే టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఈ టర్మ్ మీకు ఎక్కడ దొరకదు. లైక్ మీరు యూట్యూబ్ లో ఎక్కడైనా చూసుకున్నా సరే మీకు ఈ టర్మ్ అంటే లైక్ ఇది నా ఎక్స్పీరియన్స్ తో నేను లైక్ కాయిన్ చేసుకుని. ఓకే, వాటర్ మేబీ అంత పెద్దగా మీరు లైక్ టర్మ్స్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకున్న పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని గుర్తుపెట్టుకున్నారు. ఓకే, సో పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ నేను రాస్తాను కూడా. ఓకే, పీసీఓహెచ్ అంటే ఇంకేం లేదు, లైక్ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే టోటల్ గా అప్పుడే ఇంకా ట్రెండ్ డౌన్ సైడ్ వెళ్ళిపోతున్నట్టు కాదు. ఏమో కొన్నిసార్లు ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు ఓకే లైక్ ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా. సో అయితే ఇక్కడ అర్థం ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఈ యొక్క ఫేజ్ చూస్తే లైక్ ఇది ఒక్కటే చూస్తే మీకు ఏంటంటే అప్ ట్రెండ్ లాగా అనిపిస్తుంది మీకు. కాకపోతే రెండు కంపేర్ చేసి చూస్తే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక డిమాండ్ సప్లైని టచ్ చేసి వచ్చి ఈ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఇండ్యూస్మెంట్ అవ్వదు. ఇది ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏంటంటే ఇక్కడ వరకు ఈ ఏరియా వరకు డౌన్ ట్రెండ్ ట్రేడ్స్ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఛాన్స్ ఉన్నదన్నమాట మనం. ఓకే, సో ఈ ఏరియాలో మనం ఏంటంటే డౌన్ ట్రెండ్ ట్రేడ్స్ పెడతాం అంటే సెల్ సైడ్ ఆర్డర్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. వన్స్ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ అవుతుంది. ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ అయినది వ్యాలిడ్ అవుతుందా లేదా అంటే అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళా ఇక్కడ నుంచి ఈ హై ఇప్పుడు ఇలా బ్రేక్ అయితే అప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇది అంటే దీనికే కనుక వ్యాలిడ్ ఉంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అప్పుడు ఈ హైని మళ్ళీ బ్రేక్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.
లేదు లేదు లేకుండా ఆ ఆ చేంజ్ లైక్ ఏంటంటే ఈ హై బ్రేక్ చేయకుండా ఇక్కడ లాస్ట్ హై బ్రేక్ చేసుకుండా మార్కెట్ అనేది ఈ లోన్ బ్రేక్ చేస్తుంది. అప్పుడు ఏంటంటే మళ్ళా టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటారు. అంటే ఒక ఆర్డర్ బ్లాక్ ని ఫెయిల్ చేయాలన్నమాట. అంటే ఒక హయ్యర్ లోని ఫెయిల్ చేయాలన్నమాట మార్కెట్. అప్పుడు మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ కింద వస్తుంది అన్నమాట. ఓకేనా? సో మీకు పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ యొక్క డిఫరెన్స్ తెలిసిందా మీకు? సో జనరల్గా ఏంటంటే మనం ఇక్కడే డౌన్ ట్రెండ్ కి రెడీ అవ్వచ్చు. అంటే జనరల్ గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనకి డౌన్ ట్రెండ్ గురించి తెలియదు. అప్పుడు వరకు మనకి డౌన్ ట్రెండ్ తెలియదు అంటే ఈ లోపు మార్కెట్ ఇదంతా డౌన్ ట్రెండ్ వచ్చేసింది. అప్పటి వరకు ఏం చేస్తాం అంటే ట్రేడింగ్ లేకుండా ఉండడం అంటే కరెక్ట్ కాదు. అంటే లైక్ ఒక కన్ఫర్మేషన్. సో యాక్చువల్ చెప్పాలంటే మనకి సిగ్నల్ ఇక్కడే వచ్చేస్తుంది. సిగ్నల్ ఇక్కడే వచ్చేస్తుంది. మనం ఎక్కడి నుంచి డౌన్ ట్రెండ్ రెడీ అయిపోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ వస్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంకా డౌన్ ట్రెండ్ లో ఇవి ఎంట్రీస్ కి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో అర్థమైందా మీకు? పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద ఇక్కడ ఈ లోన్ బ్రేక్ అయితే ఇది టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద వస్తుంది అనమాట. ఓకే, ఈ లో బ్రేక్ అవుతుంది కదా, ఈ లో బ్రేక్ అయితే ఇప్పుడు టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కి సింపుల్ గా మనకి అంత లైక్ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సింపుల్ గా అర్థమైపోతుంది. కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి కొద్దిగా టఫ్ అన్నమాట. లైక్ సో మీకు ఎగ్జాంపుల్స్ వెళ్తే మీకు ఇంకా దీని వ్యాలిడిటీ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది అప్ ట్రెండ్ సారీ డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? ఒకసారి ఎవరైనా స్నాప్ షాట్ తీసుకోవాలనుకున్నా స్నాప్ షాట్ తీసుకోవచ్చు. లైక్ లేదు ఎగ్జాంపుల్స్ లోనే ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుంటా అంటే ఎగ్జాంపుల్స్ లో పెడతాం. లైక్ ఓకే, అప్ ట్రెండ్ లైక్ అప్ ట్రెండ్ కి ఎలా షిఫ్ట్ అవుతుందో ఏంటి చూద్దాం. మార్కెట్ లైక్ మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్ లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం సారీ లోవర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ డౌన్ ట్రెండ్ ఎలా వస్తుంది అనుకుంటాం. ఓకే, లోవర్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్. హయ్యర్ టైం ఫ్రేమ్ ఇక్కడ ఏంటంటే డే టైం ఫ్రేమ్. ఆల్రెడీ బిఫోర్ ఇది అప్ ట్రెండ్ ఉన్నది అనమాట మనకి. ఓకే, అప్ ట్రెండ్ ఉన్నది. ఇది జస్ట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, ఇది 15 అని చేస్తాం. ఓకే, ఇదేమో డే టైం ఫ్రేమ్, డే టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్. ఆ డే టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇది 15 మినిట్స్. అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో పెద్ద డౌన్ ట్రెండ్ లా కనిపించేది డే టైం ఫ్రేమ్ లో ఇది యొక్క రిట్రేస్మెంట్ అనమాట. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒక పెద్ద డౌన్ ట్రెండ్. అంటే దానికి తగ్గట్టు డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు మనకి మార్కెట్ ఓవరాల్ అప్ ట్రెండ్ ఉన్నది, మరి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. మరి ఏ ట్రేడ్ చేయాలంటే ట్రెండ్ అప్ ట్రెండే. కానీ ఆ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నది కానీ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో మనం వెళ్ళి అప్ ట్రెండ్ లో ట్రెండ్స్ పెడితే ఇక్కడ రిట్రేస్మెంట్ అవుతుంది అప్ ట్రెండ్స్ పెడితే మనకు మనీ లాస్ అవుతాం. మనం ఆ షార్టర్ టైం ఫ్రేమ్ తగ్గట్టు అక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే డౌన్ ట్రెండ్స్ ట్రేడ్ చేసుకుంటూ వస్తుంటాం అన్నమాట. ఓకే, అయితే ఈ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత జనరల్ గా ఇప్పుడు ఏంటంటే లైక్ ఓకే, సో ఇది సింపుల్ గా ఈ బ్యాక్ సైడ్ కి ఇలా వెళ్తే మనం ఏమనుకుంటాం, ఈ సైడ్ ఇటువైపు చూడకుండా నార్మల్ గా ఈ లెంగ్త్ ఇలా కన్సిడర్ చేస్తే ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్స్ స్వీప్ అయింది అనుకుంటాం. ఇండ్యూస్మెంట్ పాయింట్స్ స్వీప్ అయిన తర్వాత జనరల్ గా ఏంటంటే లైక్ మార్కెట్ ఏంటంటే లైక్ మళ్ళీ బేరిష్ సైడ్ కి చూస్తాం. కానీ అలా కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా డిమాండ్ నథింగ్ బట్ ఆర్డర్ బ్లాక్ ఏ సంథింగ్ బ్రేకర్ బ్లాక్, మిటిగేషన్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్, హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదో ఒకటి ఉన్నది. ఆ డిమాండ్ టచ్ చేసి ఈ హైని బ్రేక్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తున్నట్టు. అంటే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళాలి ఒక అని అర్థం అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ మనకి లైక్ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తున్నట్టు అని అర్థం. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్ ఈ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ బేస్ బట్టే మన అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. అంటే ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే కంపల్సరీ ఈ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మీద గ్రిప్ చాలా బాగా రావాలన్నమాట. అంటే ఇంట్రాడే ఇన్ ద సెన్స్ 15 మినిట్స్ 1 మినిట్. ఎందుకంటే 15 మినిట్స్ 1 మినిట్ మనం ఆ ట్రెండే చూసుకుని ఉండిపోయాం అనుకోండి, హైయర్ టైం ఫ్రేమ్ తో కనెక్షన్ లేకుండా పోతే మీరు ఈ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఐడెంటిఫై చేయలేరు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనుకొని ఇక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ చేసేదానికి వెళ్ళిపోతుంటారు కదా. లైక్ కాకపోతే ఏమవుతుంటే మళ్ళీ ఇది అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ మీ స్టాప్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ మీ స్టాప్ లాస్ మళ్ళీ కొట్టేసి అప్ సైడ్ కి ట్రావెల్ అయిపోతుంది అనమాట. సో అందుకే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఇప్పుడు 15 మినిట్స్ 1 మినిట్ లింక్ అనుకోండి, 15 మినిట్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ అవుతుంది. 15 మినిట్స్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇది అవుతుంది అనుకుందాం. ఓకే, ఇది అనుకుందాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది అనుకుందాం. ఓకే, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ అనుకోండి. సేమ్ స్టోరీ. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ రిట్రేస్మెంట్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత ఒకవేళ ఈ హై బ్రేక్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ కి ప్లాన్ చేయాలి.
ఓకేనా? సో అది మాట పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం మళ్ళీ ఆపాను. ఇందాక సింపుల్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని చెప్పారు కదా, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి డెప్త్ లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఇది ఇంకా బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఇలాంటి చాలా దొరికేస్తాయి కూడా, మీకు ఎక్కడ పడితే అక్కడ వెతికినా సరే దొరికేస్తాయి. బట్ మెయిన్ నా థీమ్ అది కాదు. దానికంటే ఇంకా డీప్ వ్యాలిడ్ లైక్ మార్కెట్, స్మార్ట్ మనీ, ఐసిటీ కాన్సెప్ట్స్ ప్రతిరోజు మార్కెట్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి అనేది లైక్ ప్రతిరోజు మనం ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్లో పెడుతుంటాం. ఎవరైనా వీడియోస్ కొత్తగా వచ్చిన చూడకపోతే వెళ్ళి అసలు ఫస్ట్ అవి చూడండి. అది చెప్పండి అడ్వాన్స్డ్ వే ఆఫ్ మార్కెట్ అసలైంది అక్కడ ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్స్ అన్నమాట. ఓకే, సో బేసిక్స్ అంటే బేసిక్స్ ఇంపార్టెంట్ కదంటే బేసిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. బేసిక్స్ తర్వాతే మనం ఏంటంటే లైక్ మార్కెట్ ట్రేడ్ చేయడానికైనా పనికొస్తుంది. అయితే ఎవరికైనా సరే ఇంకా అడ్వాన్స్డ్ గా డీప్ గా డెప్త్ గా ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఈ కాన్సెప్ట్స్ కూడా నేర్పిస్తాను. సో ఎవరైనా స్మార్ట్ మనీ అండ్ ఐసిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్ లిక్విడిటీ, ఐసిటీ కాన్సెప్ట్స్ ఇంకా నేర్చుకోవాలనుకుంటే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ ఉంటుంది. దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇది నా నంబర్ ఇదేమాట. మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ లోనే మీకు చాలా లైక్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్స్ చూసుంటారు. ఇంకా నా యూట్యూబ్కి వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూడండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ మార్కెట్ అనలైజ్ చేయడం కానీ లైక్ వే ఆఫ్ ట్రేడింగ్ చేయడం కానీ మీకు అన్ని తెలుస్తుంటది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే ఐసిటీ, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్ గా లైక్ సో ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే సో ఇంకో నంబర్ కాంటాక్ట్ చేయండి. సో మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో మీకు ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అర్థమైంది కదా. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వెళ్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ వెళ్తాం. అయితే ఎగ్జాంపుల్స్ వెళ్తాం కదా. సో జస్ట్ ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్లోనే ఇక్కడ ఈ ఏరియాలో మార్కెట్ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. సో లైక్ రైట్ రైట్ ఇది డే టైం ఫ్రేమ్. ఓకే, అదే విధంగా మీకు 15 minutes టైం ఫ్రేమ్ కూడా చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఇక్కడ ఉన్నది, లైక్ ఇక్కడ ఉన్నది అనుకుందాం. ఇది లోయెస్ట్ పాయింట్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇలా గీద్దాం. లైక్ ఇది ఒక పుల్ బ్యాక్ ఈ హైని మంచిగా మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. ఈ హైయర్ హై అండి. అంటే చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఈ హై అనేది ఇంకా సరిగ్గా బ్రేక్ చేయలేదు. మరి దీన్ని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేస్తామా అంటే నో నో నో, అది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కాదు. స్వీప్ అయ్యింది, జస్ట్ స్వీప్ అయింది. ఈ హై పైన ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది. ఇప్పుడు బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఈ క్యాండిల్ చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి నెక్స్ట్ క్యాండిల్ మంచిగా. సో దీన్ని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ప్రీ వాయిస్ అర్థమవుతుందా. నెక్స్ట్ ఓకే, ఇది ఒక హయ్యర్లో అవుతుంది. ఇది ఒక హయ్యర్లో. ఓకే, హయ్యర్లో నెక్స్ట్ అదే విధంగా మళ్ళా పుల్ బ్యాక్. ఇప్పుడు బీవైస్ ఈ హైని మళ్ళీ బ్రేక్ చేసింది బీవైస్. అయితే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కాబట్టి ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్. ఎక్స్ట్రీమ్ హయ్యర్లో ఇండ్యూస్మెంట్ పాయింట్. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్. ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ అనేది స్వీప్ చేసింది. అంటే లైక్ ఇండ్యూస్మెంట్ స్వీప్ చేసింది అంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇప్పుడు అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు. మీకు చెప్పాను అప్పుడే, మన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నది ఈ లో బ్రేక్ అయితేనే టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద వచ్చేది మనకి. ఓకే, సో ఇక్కడ స్వీప్ అయింది. ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్. ఓకే, ఇండ్యూస్మెంట్ బ్రేక్ అయ్యి అదే లైక్ మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఈ హై మంచిగా బ్రేక్ అయింది. సో మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఈ హయ్యర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇది హయ్యర్లో, ఇది ఒక హయ్యర్ హై. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఇది హయ్యర్ హై. అయితే ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ మనకి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అవుతుంది డే టైం ఫ్రేమ్ ప్రకారం. అవునా, రైట్. అయితే ఈ హయ్యర్లో బ్రేక్ అయితే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద వస్తుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. అయితే మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది, రైట్, బాగానే ఉన్నది. డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఇదంతా ఉన్నది. ఇదంతా చూసుకుంటే రిట్రేస్మెంట్ కదా. ఓకే, డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే అప్ ట్రెండ్ ఉన్నది. మరి స్మాలర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్, మరి 1 minute టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇది ఒక పెద్ద డౌన్ ట్రెండ్. మరి మార్కెట్ ఏమో అప్ ట్రెండ్ ఉన్నది హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం, ఇక్కడేమో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ వస్తుంది. మరి ఏ ట్రేడ్ చేయాలి, అప్ ట్రెండ్ ఉండాలి డౌన్ ట్రెండ్ ఉండాలంటే మార్కెట్ డే టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండే. బట్ స్మాలర్ టైం ఫ్రేమ్ లో అక్కడ మళ్ళీ వేరే ట్రెండ్ ఉంటుంది. దానికి తగ్గట్టు మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ రావాలన్నమాట మనం. ఓకే, సో ఎలా ఉంటుంది ఏంటి అక్కడ చూసుకుందాం. మనకి ఇక్కడ మీరు అప్ ట్రెండ్ ఉన్నది కదా, స్మాలర్ టైం ఇక్కడ మీరు అప్ ట్రెండ్ ట్రేడ్స్ పెడితే ఇక్కడ మీకు ఎంట్రీస్ లైక్ ఫ్లాప్ అవుతాయి. ఒక పర్ఫెక్ట్ ఏరియా దగ్గర మళ్ళీ బుల్లిష్ ఎంట్రీస్ పెడితేనే మళ్ళీ మనకి ఏంటంటే బుల్లిష్ అంటే లైక్ లాభం వస్తుంది అన్నమాట.
సో రైట్, అయితే ఇప్పుడు ఈ రిట్రేస్మెంట్ వచ్చింది కదా, ఈ రిట్రేస్మెంట్ అనేది లైక్ ఏంటంటే డౌన్ ట్రెండ్ సిగ్నల్స్, స్మాలర్ టైం ఫ్రేమ్స్, అది మనం అక్కడ ఎలాగా ట్రీట్ చేస్తాం చూద్దాం. లైక్ ఇప్పుడు చూద్దాం. రైట్, సో లైక్ ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, ఇది హైయెస్ట్ పాయింట్. ఇప్పుడు ఇదేమో డే టైం ఫ్రేమ్ ప్రకారం బిఓఎస్, రైట్ అవునా. లైక్ మళ్ళా చూసుకుంటే ఇదంతా ఒక సింగిల్ లైన్ లో కనిపించింది కదా డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఆ సింగిల్ లైన్ లోనే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా చాలా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది మళ్ళీ చేద్దాం. ఇది ఇంటర్నల్ పుల్ బ్యాక్స్, ఇంటర్నల్ పుల్ బ్యాక్స్, ఇంటర్నల్ ఇండ్యూస్మెంట్, మళ్ళా బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, అంటే ఈ హై బ్రేక్ అవుతుంది, మళ్ళా పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే సారీ, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, రైట్. అయితే మనకు చూసుకుంటే లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నారు. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే మీకు చెప్పచ్చు అడగచ్చు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇవన్నీ బీఓఎస్ లే, బీఓఎస్, 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 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం అవన్నీ బీఓఎస్ లే. అయితే ఇది చూసుకుంటే లైక్ ఇవేమవుతుంది, ఇది లాస్ట్ పుల్ బ్యాక్, 15 మినిట్స్ టైం లాస్ట్ పుల్ బ్యాక్ అంటే ఇండ్యూస్మెంట్ పాయింట్, బట్ ఆర్డర్ బ్లాక్ ఏరియా అట్ ద సేమ్ టైం హయ్యర్ లో. ఈ హయ్యర్ లో ఉంది కదా, ఇది ఒక హయ్యర్ లో. ఈ హయ్యర్ లో దగ్గర ఇది మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని జనరల్ గా ఆర్డర్ బ్లాక్స్ థీరీస్ ఉంటాయి కదా, ఆర్డర్ బ్లాక్ థీరీ వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో ఆర్డర్ బ్లాక్స్ ఉంటుంది, ఆర్డర్ బ్లాక్స్ దగ్గర నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవ్వాలని ఉంటుంది, అంటే లైక్ జనరల్ అలా ఉంటుంది అన్నమాట కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏమైంది, ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోయింది, అంటే హయ్యర్ లో అనేది బ్రేక్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే సారీ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది మార్కెట్ లో. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకు వస్తుంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ హయ్యర్ టైం ఫ్రేమ్ లోని పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్ లైక్ ఏంటంటే డే టైం ఫ్రేమ్ లోని పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది అనమాట. షార్టర్ టైం ఫ్రేమ్ లో ఏమో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. రైట్, బాగానే ఉన్నది మనకి లైక్ ఇప్పుడు. అయితే మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తగ్గట్టు దాని తగ్గట్టు డౌన్ ట్రెండ్స్ ప్లాన్ చేసుకుంటాం. పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్. ఓకే, అయితే మరలా చూసుకుంటే మార్కెట్ అనేది లైక్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర వస్తుంది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా ఓకే ఈ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది, అంటే ఈ లోస్ బ్రేక్ చేస్తుంది మార్కెట్ అనేది, లోస్ బ్రేక్ చేస్తుంది అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేస్తుంది. రైట్, బాగానే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా దగ్గర మనకి ఏంటంటే ఈ పుల్ బ్యాక్స్ ఇవన్నీ ఫాస్ట్ తీసేస్తున్నాం. వ్యాలిడ్ పుల్ బ్యాక్స్ ఇండ్యూస్మెంట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఆల్రెడీ బేసిక్స్ చెప్పాను కాబట్టి ఫాస్ట్ గా చెప్పేస్తాను. మీకు మళ్ళీ విడమర్చి ప్రతిదీ పుల్ బ్యాక్ అవన్నీ ఇవ్వాలంటే టైం సరిపోదు మనకు ఎక్స్ప్లెనేషన్ కి. సో అందుకే మెయిన్ థీమ్ ఎక్కడ ఉందో ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అన్నమాట. సో అదే చూసుకుంటే లైక్ పుల్ బ్యాక్, మళ్ళా పుల్ బ్యాక్. అయితే ఈ ఏరియాలోని మనకి మార్కెట్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇదంతా డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేస్తాం కదా, మరి ఇదంతా డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేస్తాం కదా. అయితే మరి చూసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇదేమవుతుంది, ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్ అవుతుంది. ఓకే, ఇండ్యూస్మెంట్ పాయింట్ అవుతుంది లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. కానీ ఏమైంది, మార్కెట్ స్వీప్ అయి డౌన్ సైడ్ వచ్చేసింది లైట్. ఓకే, మళ్ళా చూసుకుంటే లైక్ లాస్ట్ హై ఇది, లాస్ట్ 15 మినిట్స్ టైం లాస్ట్ హై ఇది మాట. ఓకే, లాస్ట్ హై ఇది మళ్ళీ ఇండ్యూస్మెంట్ పాయింట్, అది కూడా ఇండ్యూస్మెంట్ పాయింట్, ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఏరియా అట్ ద సేమ్ టైం ఇండ్యూస్మెంట్ పాయింట్. ఓకే, సో ఈ హై అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ హై ఏమైంది, బ్రేక్ అయింది. అయితే డే టైం ఫ్రేమ్ లో మరి అదే కదా ఆర్డర్ బ్లాక్ ఏరియా, ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా. సో డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చేసింది. డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ హై బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఎక్కడి నుంచే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కి లైక్ ఇప్పుడు వరకు ఏంటంటే ఇదంతా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లైక్ ఏంటంటే డౌన్ ట్రెండ్ ట్రేడ్ తీసుకుంటూ వచ్చాం 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం, 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం, సారీ 1 మినిట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. ఓకే, అయితే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇది ఏదైతే ఉన్నదో ఇది ఇండ్యూస్మెంట్ కాదు, లైక్ ఇది ఉంది కదా. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్ అన్నమాట. ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ బికాస్ డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్,
డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఈ షిఫ్ట్ వస్తుందన్నమాట. ఈ షిఫ్ట్ వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ నుంచి మనం ఏంటంటే అప్పర్ ట్రెండ్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట. అప్ ట్రెండ్ షిఫ్ట్ అవుతాం, దానికి తగ్గట్టు బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో అది మాట మాకు పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఈ పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నారు. లైక్ మీకు సింపుల్ గా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నారు. మళ్ళా రాబోయే క్లాసెస్ లోని ఇంటర్నల్ స్ట్రక్చర్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ గురించి ఇంకా బాగా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అదే విధంగా ఈ కాన్సెప్ట్స్ ని డైలీ మీకు లైక్ ఏంటంటే ప్రతిరోజు మార్కెట్లు ఎలాగ వస్తాయి, ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ లో ఏ ఆర్డర్ బ్లాక్స్ వస్తున్నాయి, అక్కడ మీకు మొత్తం స్ట్రక్చర్ మ్యాపింగ్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ వీడియోస్ కూడా డైలీ మీకు చూస్తుంటే సబ్జెక్ట్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లేదు ఈ జస్ట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తెలుసుకొని వదిలేసుకుంటే మీకు అదే వస్తుంది తప్ప దానికి మించి ఇంకేం లేదు. బట్ ఇవి ఏంటంటే సింగిల్ కాన్సెప్ట్స్, ఇవన్నీ ఫ్రేమ్ చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి, చైన్ లింక్ చేసుకొని అప్పుడు మనకి ఏంటంటే ఒక స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ప్రతి టాపిక్ కి ఒక టాపిక్ తో లింక్ అయి ఉంటుంది. సో ఎవ్రీ టాపిక్ ఇస్ ఇంటర్లింక్. సో ప్రతి రోజు మనకు వచ్చే ఉంటుంది చూడండి యూట్యూబ్ ఛానల్లోని ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, అక్కడ మీకు చూడడం వల్ల, డైలీ చూడడం వల్ల ఇంకా బాగా వస్తుంది. ఓకే, సో అది మాట. సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది సింపుల్ గా లైక్ హైయర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ ఎలా లింక్ చేసుకుంటాం ఏంటనేది మీకు అర్థమైంది కదా. అదే విధంగా బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది మాట ఈరోజు కాన్సెప్ట్. మీకు ఏదైనా పాయింటర్ లైక్ ఈ బేసిక్ కాన్సెప్ట్ లో మీకు ఏదైనా అర్థం కాకపోయింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఇంకా మరిన్ని వేరియస్ ఎగ్జాంపుల్స్ తో రండి, మాకు బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇంకా గోల్డెన్ లైక్ లాస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కావాలి మీరు ఎక్స్ప్లెయిన్ చేయంటే నెక్స్ట్ దాని మీద వీడియోస్, ఎగ్జాంపుల్స్ మీద వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను ఒక 10 minutes అలాగా. సో మీకు ఇంకా అర్థమవుతుంది. సో అది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఈ పాయింట్స్ అయితే ఇదన్నమాట. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్ లో అడగండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ప్లీజ్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.